ఇండోనేషియా, ఆస్ట్రేలియా మరియు న్యూజిలాండ్ దేశాలలో మోడీ గారు అధికారికంగా పర్యటిస్తున్నారు. ఈ 3 దేశాలలోని ఇండోనేషియా పర్యటన మాత్రం చాలా ప్రత్యేకమైంది. మోడీ గారికి ఇండోనేషియాలో ఈ సందర్భంగా అద్భుతమైన స్వాగతం లభించింది. ఇండోనేషియా ఒక ముస్లిం దేశం అయినప్పటికీ మోడీ గారి రాక సందర్భంగా కొన్ని గంటల పాటు ఒక హిందూ దేశంగా మారిపోయింది. మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇండోనేషియా గడ్డపై అడుగుపెట్టినప్పుడు ఆ దేశం మన భారతదేశానికి ఇచ్చిన గౌరవం ఎలాంటిదంటే, అది ముస్లిం జనాభా అత్యధికంగా ఉండే దేశం అయినప్పటికీ మన దేశ సార్వభౌమాధికారానికి, మన సంస్కృతికి సాష్టాంగ వందనం చేసింది. మోదీ గారు జకార్తా ఎయిర్పోర్టులో దిగగానే అంతర్జాతీయ ప్రోటోకాల్స్, రూల్స్ అన్నింటినీ పక్కన పెట్టేసి ఆ దేశ అధ్యక్షుడు స్వయంగా విమానం మెట్ల దాకా వచ్చి మన ప్రధానిని హక్ చేసుకున్నారు. ఇది కేవలం ఒక వ్యక్తికి దక్కిన గౌరవం అనుకుంటే తప్పు. ఇది భారతదేశం సత్తాకు ప్రపంచం ఇచ్చిన గౌరవం అని అనుకోవచ్చు. అక్కడ ఇండోనేషియా త్రివిధ దళాలు మన దేశానికి గార్డ్ ఆఫ్ ఆనర్ వందనం సమర్పిస్తూ ఉంటే బ్యాక్గ్రౌండ్ లో మన సంస్కృతి ఉట్టిపడేలాగా రామాయణ, మహాభారత గాథల ప్రదర్శనలతో ఆ దేశం మనకు స్వాగతం పలికింది. జకార్తా వీధులు అన్ని త్రివర్ణ పతాకాలతో ఈ సందర్భంగా నిండిపోయాయి. భారత్ మాతాకి జై అన్న నినాదాలతో మారుమోగిపోయాయి. చైనా తన డబ్బు, అహంకారంతో చిన్న దేశాలను లొంగదీసుకోవాలని చూస్తూ ఉంటే భారత్ చుట్టూ ఉన్న దేశాలన్నింటినీ లొంగదీసుకుని భారత్ కి ప్రమాదకరంగా మారింది. ఈ సమయంలో ఇండోనేషియా మాత్రం భారతదేశాన్ని తన అన్నలా భావించి మలక్కా జలసంధి లాంటి అత్యంత వ్యూహాత్మకమైన చైనా యొక్క సబాంగ్ ఓడరేవుకు చెక్ పెట్టే విధంగా మనతో ఒప్పందం కుదుర్చుకుంటోంది. ఒకప్పుడు ప్రపంచ దేశాల ముందు చేతులు కట్టుకుని నిలబడ్డ భారత్ ఈ రోజు గ్లోబల్ లీడర్ గా మారిపోతోంది. ఇది చూసి తట్టుకోలేని దేశాలున్నాయి. ఆ దేశాలు ఏమిటి అంటే చైనా, పాకిస్తాన్ ఇలాంటివి. అసలు మోడీ గారు ఇండోనేషియా ఎందుకు వెళ్లారు అంటే ఒక 5 ముఖ్యమైన పాయింట్స్ ఉన్నాయి. చైనాకి సబాంగ్ ఓడరేవు ఉంది. చైనాకి ఈ సబాంగ్ ఓడరేవు చాలా వ్యూహాత్మకం. చైనా సబాంగ్ ఓడరేవుకి భారత్ కౌంటర్ ఇవ్వబోతోంది. ఇది ఒక పాయింట్. రెండోది, సరిహద్దుల్లో చైనా ఎప్పుడు తోక జాడిస్తూ ఉంటుంది. లడాఖ్లో భూమిని సాధించడానికి, అరుణాచల్ ప్రదేశ్ పేర్లు మార్చి పండుగ చేసుకోవడానికి చైనా ఎదురు చూస్తూ ఉంటుంది. సాధారణంగా చైనా మనల్ని హిమాలయ సరిహద్దుల్లో ఈ విధంగా ఇబ్బంది పెట్టాలని చూస్తూనే ఉంటుంది. ఎందుకు అంటే అక్కడ వాళ్ళ సైనిక బలం ఎక్కువ అని వాళ్ళు ఫీల్ అవుతారు. కానీ మన భారతదేశం ఏం చేసిందంటే, నువ్వు మా ఇంటికి వచ్చి గొడవ పడితే నేను నీ ఆఫీస్కి వచ్చి నీ వ్యాపారాన్ని మూసేస్తా అన్నట్టు చైనా ఊపిరి ఆడని విధంగా హిందూ మహాసముద్రంలో తన ఎఫర్ట్ ను పెట్టింది. మలక్కా జలసంధి దగ్గర మన భారతదేశం ఏం చేస్తోంది అంటే చైనా పీక పైన అక్కడ కాలు పెడుతోంది. మన పొరుగు దేశం ఇండోనేషియాతో కలిసి భారత్ రచిస్తున్న ఈ కొత్త చక్రవ్యూహం ఏంటి అంటే, ముందుగా మనం చైనా యొక్క అసలైన వీక్ పాయింట్ ను అర్థం చేసుకోవాలి. చైనా ప్రపంచంలోనే పెద్ద మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ అని బిల్డప్ ఇస్తుంది. ఐఫోన్ల నుండి చిన్నపిల్లల బొమ్మల వరకు అన్నీ కూడా మేడ్ ఇన్ చైనావే ఉంటాయి. కానీ ఇదంతా నడవాలి అంటే దానికి ఏం కావాలి? ఇంధనం కావాలి. అంటే క్రూడ్ ఆయిల్, చెమురు కావాలి. చైనా దగ్గర సొంతంగా ఆయిల్ నిల్వలు లేవు. 80% చెమురు అరబ్ దేశాల నుండి, ఆఫ్రికా దేశాల నుండే చైనాకు వస్తూ ఉంటుంది. ఇదంతా ఎక్కడ నుండి వస్తుంది అంటే ఇందులోని 80% కేవలం ఇండోనేషియా, మలేషియా మధ్య ఉన్న ఒక చిన్న సముద్ర మార్గం గుండానే వస్తుంది. దీనినే అంతర్జాతీయంగా మలక్కా జలసంధి అంటారు. ఈ మలక్కా జలసంధి ఎంత ఇరుకుగా ఉంటుంది అంటే కొన్ని చోట్ల దీని వెడల్పు కేవలం 2.5 కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది. అంటే చైనా బతుకు అంతా ఈ చిన్న సందు గుండానే నడుస్తుంది. ఒకవేళ యుద్ధం వస్తే ఆ చిన్న సముద్ర మార్గాన్ని ఎవరైనా బ్లాక్ చేస్తే చైనా ఫ్యాక్టరీలు మూతపడతాయి. వాళ్ళ దేశంలో కరెంటు పోతుంది. ఆర్మీ ట్యాంకులు ఆగిపోతాయి. చైనా ఆర్థిక వ్యవస్థ కేవలం 2 వారాల్లో కుప్పకూలుతుంది. దీనినే అంతర్జాతీయ రక్షణ నిపుణులు మలక్కా డైలమా అంటారు. అంటే చైనా పీక సముద్రంలో ఎక్కడో ఇరుక్కుపోయి ఉందన్నమాట. ఇన్ని రోజులు సరిహద్దుల్లో మనతో గిల్లి కజ్జాలు పెట్టుకుంటోంది చైనా. కానీ ఇప్పుడు భారత్ చైనా పీకను మలక్కా జలసంధి వద్ద పట్టుకోవడానికి రెడీ అయింది. సరిగ్గా ఈ మలక్కా జలసంధికి ఎంట్రీ పాయింట్ ప్రవేశ ద్వారం. ఈ ప్రవేశ ద్వారం వద్ద ఇండోనేషియా దేశానికి చెందిన ఒక వ్యూహాత్మకమైన ఓడరేవు ఉంది. దాని పేరే సబాంగ్ పోర్టు. ఇన్నాళ్ళు చైనా ఏమనుకుంది అంటే హిందూ మహాసముద్రంలో శ్రీలంక, పాకిస్తాన్లకి అప్పులు ఇచ్చి అక్కడ పోర్టులు కట్టేసి భారత్ను చుట్టేశాం అని మురిసిపోయింది. కానీ భారత్ ఒకే ఒక్క దెబ్బతో చైనా మైండ్ బ్లాంక్ చేసింది. మన ప్రధాని నరేంద్ర మోడీ గారు ఇండోనేషియాతో ఒక చారిత్రాత్మకమైన ఒప్పందం కుదుర్చుకున్నారు. దాని ప్రకారం ఈ సబాంగ్ ఓడరేవును భారత్, ఇండోనేషియా కలిసి సంయుక్తంగా అభివృద్ధి చేస్తున్నాయి. దీని అర్థం ఏమిటో తెలుసా? చైనాకు చెందిన ఏ గూడ్స్, షిప్స్ అయినా లేదా యుద్ధ నౌక అయినా సముద్రంలోకి రావాలన్నా మన పర్మిషన్ లేకుండా, మన కంటికి చిక్కకుండా వెళ్ళలేదు. చైనా తన గూఢచారి నౌకలను మన దేశం వైపు పంపుతూ ఉంటే భారత్ ఏకంగా
కారణంగా చైనా వ్యాపార ద్వారం ముందే శాశ్వతంగా కూర్చుని ఉందన్నమాట. ఇక్కడ ఓడరేవు లోతు దాదాపు 40 మీటర్లు. అంటే మన భారత నావికా దళానికి చెందిన భారీ సబ్మెరైన్లు కూడా ఇక్కడ నిశ్శబ్దంగా నక్కి కూర్చోగలవు. చైనా చిన్న తప్పు చేసినా అక్కడికక్కడే లాక్ చేసి పడేస్తుంది అన్నమాట. ఇది ప్లాన్. ట్విస్ట్ ఇక్కడితో అయిపోలేదు. మన భారతదేశానికి చెందిన చివరి సరిహద్దు దీవి గ్రేట్ నికోబార్. ఈ దీవి సబాంగ్ పోర్టుకు కేవలం 100 మైళ్ళ దూరంలోనే ఉంటుంది. ఈ గ్రేట్ నికోబార్ దీవిలో భారత్ ప్రస్తుతం దాదాపు 72,000 కోట్ల నుండి 90,000 కోట్ల భారీ వ్యయంతో ఒక గ్లోబల్ మిలిటరీ అండ్ కమర్షియల్ హబ్ ను అత్యంత వేగంగా నిర్మిస్తోంది. ఇక్కడ ఎంత పెద్ద అంతర్జాతీయ ఓడరేవు వస్తుంది అంటే ఇక పైన ప్రపంచ దేశాల వాణిజ్య నౌకలు అన్ని సింగపూర్, కొలంబోలను కాదు అని మన నికోబార్ దీవికే రావాలి. ఆ విధంగా నిర్మిస్తోంది. ఇంతేకాదు ఇక్కడ డ్యూయల్ యూజ్ ఎయిర్పోర్ట్ ను కూడా కడుతున్నారు. అంటే ఇటు ప్యాసింజర్ విమానాలతో పాటు అటు మన సుఖోయ్, రాఫెల్ యుద్ధ విమానాలు కూడా ఇక్కడి నుండి టేకాఫ్ అవుతాయి. మలక్కా జలసంధికి ఒకవైపు నికోబార్ దీవి నుండి భారత్, మరోవైపు సబాంగ్ పోర్టు నుండి ఇండోనేషియా, ఈ రెండూ కలిసి జంట సముద్ర కేంద్రాలు, ట్విన్ హబ్స్ గా మారబోతున్నాయి. చైనా నౌకలు ఈ సందులో నుండే వెళ్ళాలి. ఇరువైపులా మన కత్తెర మధ్యలోంచి వెళ్లాల్సిందే. అంటే ఒకవైపు ఇండోనేషియా, మరోవైపు భారత్. సరిహద్దుల్లో చైనా చేసే ప్రతి కదలికకు ఇక్కడ మలక్కా దగ్గర భారత్ పక్కాగా చెక్ పెడుతుంది. భారత్ ఇండోనేషియాల భవిష్యత్తు ప్లాన్స్ ఈ విధంగా వింటే చైనాకు ఖచ్చితంగా బీపీ రావడం ఖాయం. ఎందుకంటే ఈ బంధం కేవలం సైన్యానికే పరిమితం కాలేదు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రానిక్ వాహనాలకు విపరీతమైన డిమాండ్ ఉంది కదా. ఈ ఈవీ బ్యాటరీలకు అత్యంత కీలకమైన నికెల్ ఖనిజం ప్రపంచంలోనే అత్యధికంగా ఇండోనేషియాలోనే ఉంది. అక్కడ మైనింగ్ చేయడానికి, ఫ్యాక్టరీలు పెట్టడానికి భారత్ పెద్ద ఎత్తున పెట్టుబడులు పెడుతోంది. చైనా తన భారత్ తో చిన్న దేశాలను అప్పుల ఊబిలోకి నెడుతూ ఉంటే భారత్ మాత్రం ఇండోనేషియాతో సమాన భాగస్వామ్యంతో వ్యాపారం చేస్తోంది. ఇంకో బ్యూటిఫుల్ పాయింట్ ఏమిటి అంటే మన దేశ గర్వకారణమైన యూపీఐ డిజిటల్ పేమెంట్స్ సిస్టమ్ ను కూడా ఇండోనేషియా బ్యాంకింగ్ తో అనుసంధానం చేస్తున్నారు. అంటే రేపు మన దేశ పర్యాటకులు అక్కడికి వెళ్లినా రూపాయల్లోనే పేమెంట్ చేయవచ్చు. చివరకు ఇండోనేషియాలో ఎన్నికలు మరింత పారదర్శకంగా జరగడానికి భారత్ తన సొంత ఈవీఎం టెక్నాలజీలను కూడా వాళ్లకు అందించి సహాయం చేయబోతోంది. చైనా ఏ దేశంలోనైనా రాజకీయంగా వేలు పెట్టాలని చూస్తే భారత్ మాత్రం ఆ దేశ ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేస్తోంది. ఇరు దేశాల రక్షణ దళాలు నిరంతరం ఇంటెలిజెన్స్ సమాచారాన్ని పంచుకుంటూ సముద్రంలో డేగ కన్ను వేసి చైనాని ఉచ్చులో చైనాకి కళ్ళెం వేస్తాయి. ఇక ఫైనల్ గా చెప్పేది ఏమిటి అంటే ఒకప్పుడు చైనా ముత్యాలహారం, స్ట్రింగ్ ఆఫ్ పెర్ల్ పేరుతో భారత్ ను సముద్రంలో చుట్టుముట్టాలి అని పగటి కలలు కన్నది. కానీ ఈ రోజు భారత్ ఇండోనేషియా లాంటి బలమైన దేశాలతో చేతులు కలిపి చైనా లైఫ్ లైన్ అయిన మలక్కా జలసంధి వద్దే డ్రాగన్ పీక నొక్కే పక్కా వ్యూహాన్ని సక్సెస్ఫుల్ గా అమలు చేస్తోంది. చైనా మన సరిహద్దుల్లో చిన్న గొడవ చేయాలని చూసినా ఇక్కడ మలక్కా దగ్గర చైనా పడవలను నిలిపేసే సత్తాను నవభారతం సాధించింది. ఇది మన దేశ దౌత్య రక్షణ వ్యూహాలకు దక్కిన అద్భుత విజయం. మోడీ గారు ఇండోనేషియాకు ఎందుకు వెళ్లారు అంటే ఇంత పెద్ద స్టోరీ ఉంది. ఈ వీడియో గాని నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. అలాగే ఇంతవరకు మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోనట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోల నోటిఫికేషన్స్ కొరకు బెల్ ఐకాన్ ని కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్, జై భారత్.